హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మురుకులు చాలా ఈజీగా అలాగే క్రిస్పీగా సేమ్ లైక్ చిప్స్ షాప్లో స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదా, అలా కొనకుండా ఒకసారి ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేయండి. అసలు చేసిన రోజే ఫినిష్ చేస్తారంటే నమ్మండి. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారము, నువ్వులు, పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కొంచెం కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకున్న తర్వాత వాటర్ బాయిలింగ్ అవుతుంది కదా, బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా తడి క్లాత్తోని మనం పిండిని అనేది కలుపుకోవాలండి. అలా అయితే చేతులు మనకి కాలకుండా ఉంటాయి. పిండి అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తోని బాగా కలుపుకోవాలి. ఇలా తడి క్లాత్తోనే ఒత్తుకుంటూ పెడితే ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారిపోతుంది. పిండి ముద్దని ఇలా 2 బాల్స్ కింద డివైడ్ చేసేసుకోవాలి. ఇలా తడి క్లాత్ కప్పే ఉంచాలి, అలా అయితే పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మురుకులు చేసుకునే గొట్టంలోకి ఇలా 3 హోల్స్ది పెట్టేసుకొని పిండిని ఇలా సన్నగా తాల్చుకుంటూ మనము మురుకుల గిన్నెలోకి వేసుకోవాలండి. మురుకుల గొట్టంలోకి వేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి ఇలా మురుకుల్లాగా వేసేసుకోవడమే. పిండి కలుపుకున్న దగ్గర నుంచి మనకి మురుకులు కాల్చుకునే వరకు జస్ట్ 1 అవర్ పడుతుందండి. 1 అవర్లో మనం కిలో మురుకులైనా చేసేసుకోవచ్చు. ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. వేడి నీటిలో వేసుకొని పిండిని కలుపుకుంటే మనకి మురుకులు అనేవి చాలా మంచిగా వస్తాయి, గుల్లగా వస్తాయి. అలాగే తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. మురుకుల కింద ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి పెడితే మనకు 6 to 8 మురుకులు వచ్చేస్తాయండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇలా 1 by 1 మురుకులు 5 to 6 ఎంత పడితే అంత వేసేసుకోవాలండి. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే జాగ్రత్తగా వేయండి. ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనం అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి, వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో 1 by 1 టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఎలా పొంగుతున్నాయి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాతనే వీటిని వేయాలండి, లేకపోతే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అలా అని బాగా హీట్ మీద మనం వీటిని వేపకూడదు, మీడియం ఫ్లేమ్లోనే వేపాలి. ఆయిల్లో బుడగలు అనేవి తగ్గిన తర్వాత కొంచెం సేపు ఉంచేసి మనం వీటిని తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ మురుకులు అయితే రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.